రీసెంట్ గా వచ్చిన మహా అవతార్ నరసింహ మూవీలో హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉందని మీకు తెలుసా? ఈ ప్లేస్ ఎక్కడో చెప్తాను, ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. ఈ ప్లేసే అహోబిలం. ఇక్కడ విష్ణుమూర్తి తన అత్యంత భయంకరమైన నరసింహ రూపాన్ని చూపించాడు. సగం మనిషి సగం సింహమైన నరసింహ రూపం ఒక పెద్ద స్తంభం నుంచి ఆవిర్భవించింది. ఈ అహోబిలం రెండు భాగాలుగా ఉంది. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం. పైకి వెళ్లాలంటే 8 కిలోమీటర్ల అత్యంత కఠినమైన ట్రెక్కింగ్ చేయాలి. ఇది నిజంగా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. ఈ అహోబిలంలో 9 ఆలయాలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ కలిపి నవ నరసింహ క్షేత్రాలని అంటారు. ఈ 9 మహా ఆలయాలలో నెంబర్ 1 ప్రహ్లాద వరద నరసింహ. ఇక్కడే నరసింహుడు తన భక్తుడైన ప్రహ్లాదుడికి వరాలు ఇచ్చాడంట. నెంబర్ 2 కారంజ నరసింహ. ఇక్కడ స్వామివారు చేతిలో శంకు చక్రాల బదులుగా విల్లు పట్టుకొని దర్శనమిస్తారు. నెంబర్ 3 యోగానంద నరసింహ. నెంబర్ 4 అహోబిలం నరసింహ స్వామి. ఇది అన్నిటికంటే పురాతనమైన ఆలయం. ఇక్కడ నరసింహస్వామి తన ఉగ్ర రూపంలో స్వయంభుగా వెళ్తారంట. నెంబర్ 5 క్రోధ వరాహ నరసింహ. ఇక్కడ స్వామివారికి పందితల సింహం శరీరం ఉంటుంది. ఇది చాలా యూనిక్ కదా, మీరెక్కడా చూసి ఉండరు. నెంబర్ 6 మలోల నరసింహ. నెంబర్ 7 జ్వాలా నరసింహ. ఇది అన్నిటికంటే ఎక్స్ట్రీమ్ ప్లేస్ లో ఉంటుంది. హిరణ్యకశ్యపుణ్ణి నాశనం చేసిన ఎగ్జాక్ట్ స్పాట్ ఇదే. ఇక్కడున్న విగ్రహం 8 చేతులతో భయంకరంగా ఉంటుంది. నెంబర్ 8 పావన నరసింహ. నెంబర్ 9 భార్గవ నరసింహ. ఈ టెంపుల్స్ తర్వాత ఈ రెండు ప్లేసెస్ గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. హిరణ్యకశ్యపుణ్ణి చంపిన తర్వాత తన రక్తపు గోర్లను ఇక్కడే కడుక్కున్నారని, అందుకే ఈ చెరువులోని నీళ్లు ఇప్పటికీ ఎరుపు రంగులోనే ఉంటాయి. ఉగ్ర స్తంభం. ఇది ఆలయం కాదు, ఒక ప్లేస్. ఇక్కడి నుంచి స్వామివారు స్తంభం నుంచి వచ్చారని నమ్ముతారు. ఇక్కడ దారి చాలా నిటారుగా డేంజరస్ గా ఉంటుంది. పైకెక్కి నిలబడితే ఆ వైబ్రేషన్స్ అస్సలు మర్చిపోలేరు. ఎందుకంటే ఇది ఒక దేవుడు గర్జించిన ప్రదేశం. మీరు ఈ ఆలయానికి